ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అవలంబిస్తున్న విధానాలు జాతీయ స్థాయిలో అభాసుపాలవుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల శ్రీవారికి సంబంధించి ప్రసాదం మీద ఎప్పుడైతే నీచపు వ్యాఖ్యలు చేశారో అప్పుడు ఈ ప్రభుత్వంలోని పెద్దలు అభాసుపాలయ్యారు తీవ్రంగా. దాన్ని ఎలాగలా వీళ్ళకు ఉన్నటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళతో ఆ అబ్బాసు పాలంతా పూర్తిగా జనాల్లోకి పోనీకుండా కొంతవరకు ఏమైనా కంట్రోల్ చేసుకోగలిగారేమో కానీ బట్ తీవ్రస్థాయిలో అబ్బాసు పాలయ్యారనుకోండి. అది ఒక ఎత్తు. తాజాగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను జాతీయ స్థాయిలో అయితే సరే వీళ్ళను రక్షించాలనుకొని చెప్పి డబ్బులు తీసుకొని పనిచేసే ఛానల్ కదా పక్కన పెడితే జాతీయ స్థాయిలో అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఎండగడుతూ ఉన్నారు. జాతీయ స్థాయిలో పేరెన్నిక పత్రికలు, టీవీ ఛానళ్ళు, వ్యక్తులు వీళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఒకవైపు ఏమో ఎఫ్ఆర్బిఎం పరిధికి బయట చివరికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసికి సంబంధించిన 9,000 కోట్ల అప్పు కోసం దాదాపు 1,90,000 కోట్ల విలువైన ఆస్తులు మైన్స్ ఆ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం, వాళ్ళు ఇచ్చిన అప్పుకు వీళ్ళు టైంకి డబ్బు కట్టకపోతే డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాన్ని యాక్సెస్ చేసుకునే విధంగా అవకాశం ఇవ్వడం. అవ్వా ఇంత దారుణంగా ప్రభుత్వాలు ఉంటాయా అని చెప్పి జాతీయ మీడియా నోరెళ్ళ పెడుతుంది. జాతీయ స్థాయిలో ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అండ్ ఆ ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీ అని అనాలా దాన్ని 2 నెలల కింద ఏదో పేపర్లో రాసుకున్నారు, మేము మాది కంపెనీ ఉంది, అడ్రస్ లేదు, పాలు లేదు. ఎవరో వీళ్ళకి కావాల్సిన మనుషులని వెనకలు ఎవరున్నారో తెలియదు. జాతీయ స్థాయిలో ఏ తీవ్ర స్థాయి విమర్శలు అంటే ద వైర్ అయితే ఉతికి ఆరేసి ఎండబెట్టింది వీళ్ళ నిర్ణయాలను. అండ్ ప్రశాంత్ భూషణ్ లాంటి అంత సీనియర్ పెద్ద మనుషులు కూడా, న్యాయవాదులు, అవ్వా ఆఫీస్ లేదు, ట్రాక్ రికార్డ్ లేదు, కంపెనీ కూడా లేదు, పేపర్ల మీద ఎవరో రాసుకుంటే దానికి 1,000 కోట్ల భూములు ఇచ్చారా? ప్రభుత్వ పెద్దలకు ఏమీ సూట్ కేసులు చేరలేదా? లేకపోతే ప్రభుత్వ పెద్దలే దీన్ని వెనక్కున్నారా అని చెప్పి ఆయన నేరుగానే అడిగేశారు. ఒకటా రెండా ఎన్ని విమర్శలు, ఎంత అభాసుపాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకని విసుగు పుట్టేసింది నిజం చెప్పాలంటే. వీళ్ళేందో, వీళ్ళ నిర్ణయాలేందో, ఈ విసుగు బాబా. జాతీయ స్థాయిలో కూడా కనీసం ఇప్పటికైనా మారండి అయ్యా స్వామి. విచ్చలవిడి అప్పులు దేనికి చెప్తున్నారో తెలియట్లేదు. మళ్ళీ తల్లికి వందనం ఇవ్వాలి అంటే ఈఎంఐ కింద ఇచ్చేకి ఆలోచిస్తున్నామంటున్నారు. ఇన్స్టాల్మెంట్ కింద ఆలోచిస్తున్నారట. ఒక్క సంక్షేమం ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వాలి? మరి ఇన్ని 1,000 కోట్ల అప్పు ఏంది? అప్పు కోసం గనులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు గవర్నమెంట్ అకౌంట్ని యాక్సెస్ చేసే అవకాశం ఇవ్వడం ఏంది? ఊరి పేరు లేని వాళ్ళకు 1,000 కోట్ల భూములు ఏంది? ఈ కథ ఏంది? దారుణం అబ్బా నిజంగా.